సభాధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే యాదవ్ గారికి, గౌరవనీయులు అనంతరెడ్డి గారికి, గౌరవ వెంకరెడ్డి అవినాష్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు సత్యనారాయణ గారికి, మైనావత్ పార్టీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారికి, సీనియర్ నాయకుడు కానన్న గారికి, నరసింహరావు గారికి, అఫ్సర్ ఖాన్ గారికి, షాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, నవాపేట పార్టీ ప్రెసిడెంట్ గారికి, చేవెళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వెంకరెడ్డి గారికి, ప్రభాకర్ గారికి, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న చేవెళ్ళ నియోజక నాయకులందరికీ, ఎంపీలకు, ఎంపీపీలకు, ప్రతి మండలం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ, ప్రత్యేకంగా ఈరోజు నూతనంగా గెలిచినటువంటి సర్పంచులందరికీ, ఉప సర్పంచులందరికీ, గ్రామ ముఖ్య నాయకులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారాలు. సర్పంచ్ ఎలక్షన్లో మొదటి విడత, రెండో విడత, మూడో విడతలు కూడా పెద్ద ఎత్తున ఊహించే రీతిలో మెజార్టీతోటి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అందరినీ కూడా, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గెలిపించుకోవడం కూడా జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పేదల పట్ల కానీ అభివృద్ధి పరంగా చేసుకున్నటువంటి కార్యక్రమాలను చూసి ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో 80%, 90% సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున గెలుచుకోవడం జరిగింది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచుల పాత్ర చాలా పెద్దది. ఆ గ్రామంలో ఉన్నటువంటి కనీస అవసరాలు చేయాలంటే సర్పంచులు, ఉప సర్పంచులు బాధ్యత ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులు అందరికీ కూడా 10 ఏళ్ళు ఉండే విధంగా, ఇంతకుముందు ఏముండంటే 5 ఏళ్ళ నుండి రిజర్వేషన్ చేంజ్ అవుతుండే. ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులు అందరికీ కూడా 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నది. 10 ఏళ్ళు అంటే మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ గెలిచి మళ్ళీ 5 ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నది. ప్రతి గ్రామంలో కూడా 5 ఏళ్ళు సర్పంచ్ ఉంటే ఈ 5 ఏళ్ళు వేసుకున్నాం మళ్ళీ మాకు ఉన్నది కదా అనుకుంటారు. కాబట్టి 10 ఏళ్ళు ఎందుకు అవకాశం ఇచ్చిందంటే ఆ గ్రామం ఉన్నటువంటి సర్పంచ్ మంచి పేరు తెచ్చుకొని బాగా పనిచేసినటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి కూడా పేదలకు అందరినీ చూడాలంటే ఈ రకమైనటువంటి బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది, ఉప సర్పంచ్ ఉంటుంది. కాబట్టి అయితే పోయినసారి సర్పంచ్కి ఎక్కువ ఉండే, ఈసారి ఉప సర్పంచ్ సర్పంచ్ కూడా పెట్టింది. కాబట్టి మరి అదే మెంబర్లకు కూడా చాలా బాధ్యత ఉంది. కాబట్టి మరి ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొత్త జిల్లాలు చేస్తారని చెప్పి మన దగ్గర వికారాబాద్ కొత్త జిల్లా మండలాలు చేస్తుంటే కూడా మన దగ్గర చాలా మండలాలు కొత్తగా అయినాయి. అదేవిధంగా 500 జనాభా ఉన్నటువంటి తాండాలను సపరేట్ చేస్తున్నారు, గ్రామాలను కూడా సపరేట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి. మరి కొత్త వారు చాలామంది సర్పంచులు వచ్చినారు. మరి యువకులు ఎక్కువ సర్పంచ్ గెలిచినారు. ఈసారి మహిళల సోదరిమణులు అందరూ కూడా మహిళా ఎక్కడైతే అవకాశాలు వచ్చినాయో అక్కడ కూడా చదువుకున్న వాళ్ళు మహిళలు పెద్ద సంఖ్యలో గెలవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్న గ్రామ పంచాయతీలను, చిన్న తాండాలను మరి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కలిగించింది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా సర్పంచులు, ఏదో ఉప సర్పంచులు గ్రామాల మీద హామీలు ఇచ్చినారో ప్రభుత్వం మనది కాబట్టి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గ్రామాల్లో కూడా స్పెషల్గా బడ్జెట్ పెట్టి నిధులు ఇవ్వబోతున్నారు. కాబట్టి
ఇనామల్ ఇచ్చిన సర్పంచ్ కూడా 10 నుంచి 15 లక్షల రూపాయలు కూడా మరి ఇవ్వడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా జడ్పీ కూడా సుల్తారెడ్డి గారి ద్వారా కూడా మళ్ళీ ఇంకా 3-4 నెలలు కూడా మరి ఎలక్షన్లు కూడా ఎగరబడుతున్నాయి. కూడా అప్పటి వరకు కూడా జడ్పీ నిధులు కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. మరి దీని తర్వాత మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు చెప్పినాం, ఈ ఎలక్షన్ కాగానే సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయని, సర్పంచ్ ఎలక్షన్ కాగానే ఎంపీ ఎలక్షన్లు వస్తాయని, ఎంపీ ఎలక్షన్లు కాగానే మళ్ళీ మీ అందరూ కూడా నిన్న పేపర్లో చూస్తే ఉన్నారు, మే జూన్ ఫస్ట్ వీక్లో కూడా ఎంపీటీసీలు ఏదైతే మరి మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లు అదేవిధంగా మండలాలు ఎంపీటీసీ అది కూడా రాబోతున్నాయి. వరుసగా మన సింగిల్ విండో ఎలక్షన్లు కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా వరుస ఎలక్షన్లే కాబట్టి మే జూన్ జూలై వరకు మనం అంతా కూడా ఎలక్షన్లో ఉంటాం. దీనికి కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు ముఖ్య నాయకులు అంతా కూడా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా గెలిపేవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మనము ఎంపీ ఎలక్షన్లు కానీ మరి జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద మెజార్టీతోటి ముందుకు పోవాలి. ఏదైతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ కొత్త రాష్ట్రంలో పెద్ద ఎత్తున 5 సంవత్సరాలు కూడా పేదల పట్ల ఏదైతే హామీలు ఇచ్చినారో రైతు లక్ష రుణమాఫీ కానీ అదేవిధంగా ఎకరకు 4,000 ఎలక్షన్ల ముందు చెప్పలే, అయినా పెద్ద మనసుతో ఇచ్చినారు. మళ్ళీ మొన్న ఎలక్షన్ల ముందు కూడా చెప్పినారు ఎకరకు 4,000 5,000 రూపాయలు ఇస్తారని. మరి 2 పంటలకు 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి కూడా రైతులకు ఇవ్వబోతున్నాం. రైతులు వచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో కూడా సర్పంచ్ అభ్యర్థులు గెలిచినారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా 18 సంవత్సరాలు ఇన్ని ఆడపడుచు పెళ్లిలకు కూడా 1,16,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతున్నారు. ఒంటరి మహిళలు 1000 నుంచి 2,000 పదాలు చేసినారు. చదువుకున్న యువకులందరికీ కూడా డిగ్రీ పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబులు వచ్చేంత వరకు కూడా 3,000 పదాలు కూడా జరుగుతున్నది. యువకులకు జాబులు పైసలు ఇవ్వడం జరుగుతున్నది. జాబ్ వచ్చేంత వరకు కూడా మరి 1,000 రూపాయలు 2,000 పదాలు ఇవ్వడం జరుగుతున్నది. ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎలక్షన్లు కాగానే వరుసగా మరి ఎలక్షన్లే కాబట్టి మరి ఎమ్మడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్లు హామీలు ఉన్నాయో మరి పేదలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా మరి రాష్ట్రము ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున ముందు తీసుకుపోవడానికి మన ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తున్నారు. మరి అదేవిధంగా మరి అనంతరెడ్డి కానీ వెంకరెడ్డి మన ఎమ్మెల్యే గారు ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి గారు తీసుకుపోగానే మన కాన్స్టిట్యూన్సీ నాయకులు అందరూ కూడా మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు కూడా ఎలక్షన్ల ముందు 6 నెలల లోపు 111 జీవో మీద తప్పకుండా మళ్ళా వచ్చి మేము నేనే ప్రకటన చేస్తానని చెప్పినారు. మరి అది కూడా తొందరలోనే 84 గ్రామాలకు కూడా మరి సర్పంచ్ అందరూ చేసింది కాబట్టి మీరు తీర్మానం చేసుకొని రెడీ ఉంటే ఎంపీ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్ కాగానే మరి ఎమ్మడే తిరుగుబాటు జీవో ఎత్తడానికి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. దానికి మేమంతా కూడా మరి కష్టపడి ఆ జీవో వచ్చేంత వరకు తీయడానికి తప్పకుండా కష్టపడి పనిచేస్తామని చెప్పుకుంటూ మరి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఉప సర్పంచులందరూ కూడా మీరు బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడు మండల వైద్యుగా సర్పంచులు ఉప సర్పంచ్ సన్మానం చేసి ఎందుకంటే 5-4 మండలాలు ఉన్నాయి కాబట్టి మరి సన్మానం కాగానే మీరు భోజనానికి పోవచ్చు మండలంగా. ఫస్ట్ మరి ఏ మండలం ఇస్తారు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు మరి రాష్ట్ర మాజీ రవాణా శాఖ మంత్రులు రేపు కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి అనంత్ రెడ్డి గారు, సారనాథ్ గారు, వెంకటరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నాగరెడ్డి గారు, రామరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, సత్యమన్న గారు, పాండన గారు, నరసింహరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి షాఫర్ ఎంపీపీ జెడ్పీటీసీ మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా పేరు పేరున హృదయం. మొన్న
డిసెంబర్ 7 తారీఖు నాడు జరిగినటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల లోపల 3 నెలలు కష్టపడి మరి నా గెలుపు కోసం ఆర్నిశలు పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అభిమానులు ఓట్లు వేసిన ఓటర్ మహాశయులు మరి సర్పంచ్ ఇప్పుడున్న సర్పంచులు మరి ఆ రోజు నా కోసం 3 నెలలు కష్టపడి మీ అందరి ఆదరణతో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దీవెనతో ఊహించిన విధంగా మరి దాదాపు 34,000 మెజార్టీతో గెలిపించి ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు చెప్తూ మరి అదే రీతిలో ఇవాళ మన జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల లోపల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మరొకసారి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఏది ఏమైనా మరి ఈ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకులు మరి భవిష్యత్తులో భావితరాలకు తెలిసొచ్చే విధంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇలా గతం లోపల 72 సంవత్సరాల స్వతంత్ర కాలం లోపల 60 సంవత్సరాల సుదీర్ఘ మరి టీడీపీ కాంగ్రెస్ పరిపాలన లోపల ఎక్కడ కూడా చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా మరి అనేక కార్యక్రమాలు పెట్టి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ పేదలకు ఒక ఆత్మస్థైర్యం వచ్చింది, రైతులకు ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. మాకు ఏం దిక్కు లేకుండా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దయా దాక్షిణాలతో ఇవాళ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటూ రైతు బంధు పథకం కింద మరి ఎకరకు 8,000 రూపాయలు అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టలే, మరి ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేపట్టలే. తెలంగాణ రాష్ట్రంలో ఇలా అనేక కార్యక్రమాలు పెట్టి మరి రైతు బంధు పథకాన్ని మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాన్ని భారతదేశ ప్రధానమంత్రి మొత్తం భారతదేశంలో వర్తింపజేసినటువంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన, రైతులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలే భారతదేశ ప్రధానమంత్రి కూడా చూసి నేర్చుకొని పెడుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇవాళ గ్రామాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది, ఒక సంకల్పం ఉంది. ఈ గ్రామాలను ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి కాకముందు కూడా చెప్పడం జరిగింది. గూడాలను చిన్న చిన్న పల్లెలను కూడా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇలా 60 గ్రామ పంచాయతీలు ఒక చెవెల నియోజకవర్గంలోనే కొత్త అయినటువంటి సందర్భం ఉంది. ఇలా ఎక్కడ లేని విధంగా మరి 50 సంవత్సరాల నుంచి కూడా ఏ కొత్త గ్రామ పంచాయతీ కానటువంటి గ్రామాలు ఇలా మరి కొత్త గ్రామ పంచాయతీ అయ్యి మరి ఇలా సర్పంచులు అయిన తర్వాత వాళ్ళ గ్రామాలకు వాళ్ళు పరిపాలించుకునే సౌలభ్యము మరి ప్రజల సౌకర్యార్థము మరి ముఖ్యమంత్రి గారు కొత్త గ్రామ పంచాయతీ వ్యవస్థ తీసుకొచ్చి ఇలా పంచాయతీ వ్యవస్థను పటిష్టంగా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మీకు ఈ మొన్న మీరు ఆలోచనకాలం అయింది. మరి బహుశా ఈ 2-3 రోజుల నుంచి మీకు అందరూ కూడా సర్పంచులకు ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. 1 నెల 2 నెలలు ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. మీరందరూ కూడా మన శిక్షణ పొంది మీ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీ గ్రామంలో మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది మీకు అన్ని కూడా వివరంగా చెప్తారు. కాబట్టి ఏది ఏమైనా మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే మరి డబ్బులు సంపాదించడానికి కాకుండా మరి ప్రజాసేవ చేసుకుంటూ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మనము భవిష్యత్తులో మళ్ళీ ఈ సర్పంచ్ పలానా సర్పంచ్ ఉన్నాడు మంచిగా చేసిందనే విధంగా ఇప్పుడున్నటువంటి సర్పంచులందరూ కూడా 10 ఏళ్ళ దాకా మీరే ఉంటారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరే గెలిచేటట్టు ఏ విధంగా మళ్ళీ గెలుస్తారనేది మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మరి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందడానికి మీరందరూ కూడా సంపూర్ణ సహకారం చేసి గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలి. మరి దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
మంత్రి గారు అండగా ఉంటారు, మరి నేను కూడా అండగా ఉంటా. గౌరవ సర్పంచులకు అందరికీ కూడా స్థలం ఇవ్వాలి, గౌరవం వేలు ఉంటే గౌరవించాలి, నష్టపడి కూర్చోండి. కాబట్టి మీరందరూ కూడా మరి భవిష్యత్తులో మరి పార్టీ ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా పెద్దగా ఉంది. ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పనులు తీసుకుపోవాలి, మరి ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది మరి రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది. కాబట్టి మీ అందరికంటే ఒకటి కేవలం నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. మనకు 84 గ్రామాలకు గుదిబంధం లాంటి సమస్య 111 ఉంది. మరి ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. 6 నెలల 111 తీసేసి మళ్ళా మీ దగ్గరికి వచ్చి నేను మీ అందరితో అనుకుంటాను చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో కూడా పిలుచుకొని చెప్పడం జరిగింది. మీ సర్పంచులందరితో 84 గ్రామాల సర్పంచులు ఎవరైతే ఉన్నదో 111 పదవి ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళ దగ్గర తీర్మానాలు తీసుకోవాలి, ఎన్నికలు కాగానే తీర్మానాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా 84 గ్రామాల సర్పంచులు 111 పదవి ఉన్నటువంటి సర్పంచులు అన్ని మనకు రావు, కొన్ని రాజనగర్కి వస్తాయి. మన చేవెళ్ళ శంకర్పల్లి బోయినాబాద్ ఈ మండలాల పరిధిలో 111 ఉన్నటువంటి గ్రామాల సర్పంచులు ఇదే ఆదేశం అనుకొని మీరందరూ కూడా యునానిమస్ గా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వాల్సిందిగా ఫస్ట్ తీర్మానం అదే ఇవ్వాలని మీరందరూ కూడా మరి కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు పెద్దల పూజలు గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు రేపు కాబోయే కేవలం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నారు. తెల్లకొండ వెంకరెడ్డి గారు, మల్కాపూర్ శివారెడ్డి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు. సురేందర్ గారు, అగ్రపురం మల్లారెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు. నెక్స్ట్ ఇబ్రాహింపల్లి మంజుల జంగారెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు. రావులపల్లి శ్రీనివాస్ గారు, ఉప సర్పంచ్ గారు. మూడువేల సర్పంచ్ గౌరవంగా దర్శన్ గారు, ఉప సర్పంచ్ గారు. మోహన్ రెడ్డి గారు, గొల్లగూడ రామచంద్రయ్య గారు, గొల్లగూడ జర్మన్లో అన్నదమ్ముతురు నెక్స్ట్ న్యారండ లక్ష్మీ సత్యనారాయణ కుమ్మేర గద్దాల కృష్ణగౌడ్ గారు, రెడ్డి గారు, నవాపేట్ మండల్. నెక్స్ట్ నవాపేట్ మండల్
నర్సవాడి నర్సవాడి కుర్రగూడ రుద్రారం మీ స్వాతంత్రత తంగపల్లిగూడెం దర్శన్ కొమలమండ చంద్రశేఖర్ కొమలమండ సీతారాంపూర్ పాండవరెడ్డి చెవి నరసింహరావు అబ్బాయి కాలేజ్ గారు మరియు బుద్ధప్పన్ గారు మీ మమత సర్పంచ్ గారు నెల్లూరు కూడా నర్సమారెడ్డి గుల్లూరు కూడా నరసింహారెడ్డి ఉప సర్పంచ్ లక్ష్మణరావు కూడా లక్ష్మణరావు కూడా అనంత పోత్గల్ కొత్తపల్లి 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 చక్రపల్లి మండల్ లక్ష్మీరెడ్డి కూడా కావాలి తెలివెత్తి దశరథ యాదవ్ గారు అర్జున తెలివెత్తి తీసుకో గోడదాం చెప్పేసి తీసుకుంటున్నా ఎంకేపల్లి మనిషి శంకర్పల్లి వాళ్ళందరూ శంకర్పల్లి మండల్ లక్ష్మణరెడ్డి కూడా ప్రభాకర్ రెడ్డి గారు గోపాల్ నవాపేట మండల్ మారాల ఉప సర్పంచ్ సిద్ధారెడ్డి గారు రామపల్లి పావని హనుమంతు అందరూ కూడా భోజనాలు కలుపుకోవాలి భోజనం
చేయాలి, అందరికీ కూడా భోజనాలని ప్రశాంతంగా కూడా అందరూ భోజనాలు చేయాలి. గోపురం శ్రీ శ్రీనివాస్ గారు, బిబి యాదవ్ గారు. పుల్మామిడి విమల రంగారెడ్డి గారు, సుధాకర్ గారు. పుల్మామిడి లింగంపల్లి అనిత రంగారెడ్డి గారు. టీఆర్ఎస్ పార్టీలో ఎవరు అన్న యాదన్న ఎవరే ఊరు మళ్ళా ఊరు ఊరు కాంగ్రెస్ పార్టీ నవాబ్పేట్ విజయలక్ష్మి ప్రకాష్ గారు, జగదీష్ గారు. నవాబ్పేట్ విజయలక్ష్మి ప్రకాష్ గారు, జగదీష్ గారు. సింజల్పేట్ ఏ శ్రీనివాస్ శ్రీధర్ రెడ్డి గారు. సింజల్పేట్ కేశపల్లి సుధాకర్ రెడ్డి గారు, పాండరాయ్ గారు. కేశపల్లి మూలమడ సుభాష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు. మూలమడ మూలమడ సుభాష్ రెడ్డి గారు. కుమ్మగూడ డి బసమ్మ, గోపాలకృష్ణ. కుమ్మగూడ అలియా సతీష్. నరసింహారెడ్డి, సంగటూరు గోపాలు మంగమ్మ, సంగటూరు గోపాలు సర్పంచ్. కూడా సంగటూరు విజయగూడ రవీందర్ గౌడ్ గారు, శాంతాబాయ్. దత్తన్పల్లి అశ్విని సుధాకర్, అజీజ్. బాబు తీసుకొని కూడా తీసుకొని గేట్వడంపల్లి రత్నం సింగారెడ్డి గారు. గేట్వడంపల్లి వీరపల్లి కలాన్ మాణిక్రెడ్డి, వీరపల్లి కలాన్ మాణిక్రెడ్డి ఆర్ ప్రభు. వీరపల్లి కలాన్ మాణిక్రెడ్డి
రాయకోటి అత్తంపూర్ మున్సిపల్ కమిటీ లింగారెడ్డి కూడా నెక్స్ట్ లింగారెడ్డి కూడా సులోచన లింగారెడ్డి కూడా సులోచన కేంద్రీయపల్లి దారెడ్డి శోభా వెంకటరెడ్డి గారు కేంద్రీయపల్లి రేగడ్ చౌతాల వై రాములు అజిత్ నగర్ ముఖతాబాద్ మరి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్ చేస్తున్న మాజీ సర్పంచ్ భద్రప్ప గారు స్వాగతం సుస్వాగతం. మీరు చేయనా చెయ్యి అంతరం